మన జీవితంలో సమస్యలు రావడం చాలా సహజం కదా. కొన్నిసార్లు వాటికి పరిష్కారం ఎలా కనుక్కోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటాం. సరే, ఈరోజు మనం ఒక ఆధ్యాత్మిక బోధనను విశ్లేషించబోతున్నాం. ఇది సమస్యల్ని కేవలం ఎదుర్కోవడం గురించే కాదు, వాటిని దాటి ముందుకు వెళ్లడానికి ఒక స్పష్టమైన మార్గాన్ని, ఒక ఫ్రేమ్వర్క్ని చూపిస్తుంది. అసలు మనందరి మనసులో ఎప్పుడూ తిరిగే ప్రశ్న ఒకటుంటుంది. అదేంటంటే, జీవితంలో వచ్చే పెద్ద పెద్ద సవాళ్లను దాటటానికి నిజంగా ఏదైనా మార్గముందా అని. ఈరోజు మనం చూడబోయే ఈ బోధన దీనికి ఖచ్చితంగా ఉంది అని సమాధానమిస్తోంది. మరి ఆ మార్గమేంటో చూద్దాం రండి. అయితే ముందుగా మనం ఒక విషయాన్ని ఒప్పుకోవాలి. అదేంటంటే, సమస్యలు లేని చోటు అంటూ ఏదీ లేదు. ఇది మన అందరికీ అనుభవమే కదా. ఈ ప్రాథమిక సత్యం నుంచే అసలైన పరిష్కారం వైపు మన ప్రయాణం మొదలవుతుంది. ఈ బోధనలో ఉన్న ముఖ్యమైన సందేశం, దాని గుండెకాయలాంటి విషయం ఇదే. అదేంటంటే, మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు, ప్రతి సమస్యకు ఒక గొప్ప పరిష్కారముంది. మరి ఆ పరిష్కారమెక్కడుంది? అది దేవుని వాక్యంలోనే ఉందని ఈ బోధన బలంగా చెప్తోంది. సరే, పరిష్కారం ఉందని తెలిసింది, కాని దాన్ని పొందటం ఎలా? అదే కదా అసలు ప్రశ్న. ఈ బోధన ప్రకారం ఈ మొత్తం ఆధ్యాత్మిక ఫ్రేమ్వర్క్ 3 ముఖ్యమైన సూత్రాల మీద నిలబడి ఉంది. సరే, ఇక ఆలస్యం చేయకుండా మొదటి సూత్రమేంటో చూసేద్దాం. మొట్టమొదటి సూత్రం వినడం. వినడమా? అదేంటి అంత సింపుల్ విషయమా అనిపించొచ్చు. కాని ఆగండి, ఇక్కడ చెప్పేది మనం మామూలుగా ఏదో అలా వినేయడం గురించి కాదు. ఇది చాలా భిన్నమైనది, ఇంకా చెప్పాలంటే చాలా శక్తివంతమైనది. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడే అసలే కిటుకుంది. ఈ బోధన ప్రకారం వినడంలో 2 రకాలున్నాయట. ఒకటి, అటూ ఇటూ చూస్తూ సగం మనసుతో వినడం, అంటే నిష్క్రియాత్మక వినికిడి. రెండవది, పూర్తి ఏకాగ్రతతో మనసు పెట్టి వినడం, అదే చురుకైన వినికిడి. మనకు పరిష్కారం కావాలంటే ఈ రెండో రకం వినికిడే కీలకం. మరి ఈ చురుకైన వినికిడి అంటే ఏంటి? అంటే చాలా సింపుల్, కానీ చాలా ముఖ్యం. చాలా జాగ్రత్తగా వినాలి, పూర్తి శ్రద్ధ పెట్టాలి, ముఖ్యంగా ఆ మాట మీదే మనసు నిలపాలి. చుట్టూ ఎన్ని పరధ్యానాలున్నా సరే వాటన్నింటినీ పక్కన పెట్టి కేవలం ఆ వాక్యంపైనే ఫోకస్ చేయగలగాలి. ఓకే, వినడం అనే బలమైన పునాది వేశాం. ఇప్పుడు దానిమీద మనం 2వ సూత్రాన్ని నిర్మించబోతున్నాం. అదే విశ్వాసం. మరి ఈ విశ్వాసం ఎలా పనిచేస్తుందో చూద్దాం. శ్రద్ధగా విన్నాం కదా. ఇప్పుడు 2వ స్టెప్, విన్నదాన్ని నమ్మడం. ఈ బోధన ప్రకారం విశ్వాసమనేది ఒక తాళం చెవిలాంటిదట. అది మన చేతిలో ఉంటేనే పరిష్కారమనే తలుపు తెరుచుకుంటుంది. ఎంత మంచి పోలిక గదా. నిజానికి ఈ ఒక్క వాక్యం చాలు విశ్వాసం శక్తి ఏంటో చెప్పడానికి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, నమ్మకం అనేది కేవలం మనసులో అనుకునే ఒక భావన కాదు. అది అద్భుతమైన ఫలితాలను కళ్లారా చూడ్డానికి దారితీసే ఒక బలమైన సాధనం. అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన పాయింటుంది. ఈ విశ్వాసం అనేది ఏదో మనసులో దాచుకుని మౌనంగా ఉంటే సరిపోదు, దాన్ని బయటకు వ్యక్తపరచాలి. అంటే మన మాటల్లో, మన చేతల్లో ఆ నమ్మకం కనిపించాలి. అప్పుడే దానికి అసలైన శక్తి వస్తుంది. సరే, వినడం పూర్తయింది, విన్నదాన్ని విశ్వసించడం కూడా మొదలయింది. ఇప్పుడు మనం ఫైనల్ స్టెప్కొచ్చేశాం. 3వ అత్యంత కీలకమైన సూత్రం, అదే ప్రార్థన. మార్పును తీసుకువచ్చే అసలైన ఇంజన్ ఇదే. మరి ప్రార్థన చేస్తే ఏమవుతుంది? ఈ బోధన ఏం చెప్తుందంటే, ప్రార్థన ఒక గొప్ప ఉజ్జీవాన్ని తెస్తుందట. ఉజ్జీవమంటే మన పరిస్థితుల్లో ఒక అద్భుతమైన మార్పు రావడం, ఒక కొత్త శక్తి, ఒక పునరుజ్జీవనం రావడం అన్నమాట. కానీ ప్రార్థన చేసేటప్పుడు ఒక పెద్ద అడ్డంకి వస్తోంది. దాని పేరే ద్వంద్వ మనస్తత్వం. సింపుల్గా చెప్పాలంటే, ఒకవైపు ప్రార్థన చేస్తూనే మనసులో ఇంకోవైపు అసలిది జరుగుతుందా, జరగదా అని అనుమానించడం. సరిగ్గా ఈ సందేహమే ప్రార్థన శక్తిని నీరుగార్చేస్తోందని బోధన హెచ్చరిస్తోంది. కాబట్టి ఇక్కడ మనకు ఒక క్లియర్ 3 స్టెప్ ప్రాసెస్ కనిపిస్తోంది. స్టెప్ 1, మనసులో ఉన్న సందేహాన్ని, ఆ ద్వంద్వ మనస్తత్వాన్ని తీసిపారేయాలి. స్టెప్ 2, పూర్తి ఫోకస్తో, ఏకాగ్రతతో ప్రార్థన చెయ్యాలి. అప్పుడు ఆటోమేటిక్గా స్టెప్ 3 జరుగుతుంది. అదే ఆ గొప్ప ఉజ్జీవం, ఆ అద్భుతమైన మార్పు మన జీవితంలోకి రావడం. సరే, ఈ 3 సూత్రాలు అంటే వినడం, విశ్వసించడం, ప్రార్థించడం, వీటిని సరిగ్గా పాటిస్తే వచ్చే ఆ ఫలితమేంటి? ఆ వాగ్దానం చేయబడిన ఉజ్జీవం అంటే నిజానికి ఏంటో ఇప్పుడు ఇంకొంచెం వివరంగా చూద్దాం. చూడండి, ఇక్కడ ఉజ్జీవం అంటే
ఏదో తాత్కాలికంగా కలిగే ఒక మంచి అనుభూతి కాదు, అంతకంటే చాలా ఎక్కువ. అది మన సమస్యలకు దొరికే ఒక శాశ్వత పరిష్కారం, మనల్ని ఇన్నాళ్లుగా తొలిచేస్తున్న ప్రశ్నలకు దొరికే ఒక స్పష్టమైన జవాబు. నిజానికి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మన అంతిమ గమ్యం ఇదే. మొత్తం ఈ విశ్లేషణను ముగించే ముందు ఈ బోధన యొక్క సారాంశాన్నే ఈ ఒక్క శక్తివంతమైన వాక్యంలో చూడొచ్చు. ఇది ఒకేసారి ఆశను, పరిష్కారాన్ని ప్రకటిస్తోంది. అంతేకాదు, సరైన విశ్వాసంతో ప్రార్థిస్తే గొప్ప జవాబులు వస్తాయనే భరోసాని కూడా ఇస్తోంది. చివరగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. సమస్యలు అందరి జీవితాల్లోనూ ఉంటాయి, అది నిజం. కాని వాటిని ఎదుర్కోవడానికి ఇలాంటి ఒక నిర్మాణాత్మకమైన, విశ్వాసంతో కూడిన ఫ్రేమ్వర్క్ని పాటిస్తే మన ఆలోచనా విధానంలో, చివరికి మనం పొందే ఫలితాల్లో ఎలాంటి తేలా రావొచ్చు? ఇది ఆలోచించాల్సిన విషయమే కదా.